మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ ఆకు అద్భుతం గురించి మీకు తెలుసా? ఒక్కసారి ట్రై చేయండి. ఎంత విపరీతంగా జుట్టు ఊడుతున్నా జుట్టు ఊడడం ఆగుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా వారంలోనే పెరుగుతుంది. 100% నేను గ్యారెంటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు అనేది కుచ్చులుగా ఊడిపోతుంది. జుట్టు ఊడడం ఆగడం ఎలా? జుట్టు ఊడకుండా ఉండాలంటే అసలు ఏం చేయమంటారు చెప్పండి. జుట్టు అనేది అసలు ఎదగట్లేదు. ఆ జుట్టు అనేది బాగా ఒత్తుగా పెరగాలి. ముందు భాగంలో హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, బాల్ హెడ్ వచ్చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, ఇలా చాలా చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. 100 సంవత్సరాల నాటి చిట్కా ఇదైతే. ఇది మన ఇంటి చుట్టుపక్కలే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. దీన్ని యూజ్ చేస్తే జుట్టు ఊడడం ఆగుతుందని, జుట్టు పెరుగుతుందని చెప్పేసి చాలామందికి తెలియదు. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే తెలుసుకుంటారు. జుట్టు ఊడడం అనేది ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. నిజం చెప్తున్నాను, మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఒక రెమెడీ చెప్పానంటే ట్రై చేసిన తర్వాత చెప్తాను, అందులో డౌటే లేదు. మీ హెయిర్ డిఫరెన్స్ అనేది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. లైవ్లోనే డిఫరెన్స్ కూడా చూడవచ్చు. ఫస్ట్ టైంకి జుట్టు ఊడడం ఆగుతుంది, జుట్టు అనేది వాలింగ్గా ఒత్తుగా కనపడుతుంది. అసలు ఏంటిది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటున్నారా? అసలు లేట్ చేయొద్దు, మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ చెప్తూ ఉన్నారు కదా. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందని చెప్పేసి. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది బుక్ చేసుకోవచ్చు. అందరికీ హెయిర్ రెమెడీస్ అనేది ట్రై చేసే టైం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం మన హెయిర్ ఆయిల్ అనేది తయారు చేయబడింది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ గ్రోత్కి చాలా బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ ఆయిల్ అనేది. మంచి ఫీడ్బ్యాక్స్ అయితే 100లో 1000లో ఉన్నాయి. సో లేట్ చేయొద్దు. హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిందైతే నేల ఉసిరి మొక్క. ఇక్కడ నేను చూపించేదైతే అదేనండి. దీన్ని నేల ఉసిరి అంటారు. ఇది అంత కష్టంగా దొరికే మొక్క కాదు. మన ఇంటి చుట్టుపక్కల గమనిస్తే ఈజీగానే దొరుకుతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. నేల ఉసిరి మొక్కలకున్న ఆకులు అనేది కట్ చేసుకోవాలి. కాడలు అనేది పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఆకులు అనేది తీసుకుంటే చాలు. ఈ ఆకులను ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకొని వీలైనంత మెత్తగా దంచుకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీలైనంత మెత్తగా దంచాను. తర్వాత ఇందులో 1/2 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు బౌల్లోకి అయితే ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఇందులో ఉన్న ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ అనేది తీసి జస్ట్ వాటర్ మాత్రం అలా ఉంచండి. పేస్ట్ని అయితే తీసి పక్కన పెట్టేయండి. తర్వాత మనం అలోవెరా అనేది తీసుకొని నీట్గా వాష్ చేసి సైడ్కి ఉన్న ముళ్ళు అనేది కట్ చేసుకోవాలి. అలోవెరా మనకి ఆఫ్ అయితే సరిపోతుందండి, ఫుల్ ఏం అవసరం లేదు. తర్వాత నైఫ్ తీసుకొని ఇలా మనం జెల్ అనేది తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ అనమాట, ఎక్కువ కూడా కాదు. ఒక చిన్న బౌల్ అలోవెరా జెల్ తీసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా జ్యూసు, ఆ జ్యూస్లో అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. జ్యూసు, అలోవెరా జెల్ ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ వద్దు అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం అప్లై చేసుకోవడమే. ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రం అప్లై చేసుకోండి. ఆయిల్ హెయిర్ మీదైనా పర్వాలేదు, డ్రై హెయిర్ మీదైనా పర్వాలేదు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి. దీన్ని కాటన్ సహాయంతో అప్లై చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ యూజ్ చేసి స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. స్కాల్ఫ్కి అనేది బాగా కాన్సన్ట్రేషన్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో కానీ, కుంకుడుకాయతో కానీ, శీకాకాయతో కానీ హెయిర్ వాష్ చేయండి. ఇలా వారంలో 2 సార్లు చేసి చూడండి. మీరు వద్దనుకున్న హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను సెకండ్ రెమెడీ అనేది షేర్ చేస్తాను. కిచెన్ రోల్ తీసుకొని 1 కప్పు నేల ఉసిరిని యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఆకులు మాత్రం యాడ్ చేసుకోండి, కాడలు అనేది పక్కన పెట్టేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత నేల ఉసిరిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
దంచుకున్న ఈ నేల ఉసిరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. తర్వాత ఇందులో ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వడానికి 5 మినిట్స్ అనేది పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందంటే బట్టతల మీద కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఎవరికైతే విపరీతంగా హెయిర్ ఫాల్ అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు వింటర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి డాండ్రఫ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. డాండ్రఫ్ సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాలనుకుంటే రోస్మెరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోస్మెరీ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి, అందుకే నేను చెప్పట్లేదు. నేను ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. మీ దగ్గర రోస్మెరీ లేదు అనుకుంటే మీరేం చేస్తారంటే లవంగాలో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఈ ఆయిల్లో క్యాస్టర్ ఆయిల్ని 1 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తే మన హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎన్ని రోజులైనా బయట స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీరు ఎన్ని నెలలైనా యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు స్కాల్ఫ్కి హెయిర్ లెంత్ కూడా అప్లై చేయొచ్చు. కాటన్ తీసుకొని ఇక్కడ నేను స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అయితే అప్లై చేస్తున్నాను. ముందుగా మీరు స్కాల్ఫ్కి ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ని బాగా అప్లై చేయాలి. సెల్ఫ్ అనేది మీకు అప్లై చేయడం రాకపోతే ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేయండి. హెయిర్ ఆయిల్ని అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ ఆయిల్ని హెయిర్కి బాగా పట్టేటట్లు, ముఖ్యంగా స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు హెయిర్ ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ అప్లికేషన్ అనేది చాలామందికి నేను చెప్తూ ఉంటాను, పైపైన చేస్తూ ఉంటారు. అలా కాదండి, స్కాల్ఫ్కి టచ్ అవ్వాలి. మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలు కంట్రోల్ అవ్వాలన్నా హెయిర్ ఆయిల్ని ప్రాపర్గా స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసి 5 to 10 మినిట్స్ అనేది వీలైనంత బాగా మనం మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 అవర్ కానీ ఓవర్ నైట్ కానీ మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేయొచ్చు. ఇలా వారంలో 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ని వాడండి చాలు. ఎంత హెయిర్ ఫాల్ ఉన్న కంట్రోల్లో హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఈ నేల ఉసిరి అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మనకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. మనకి హెయిర్ అనేది ఫ్రీజీగా ఉన్న స్మూత్గా చేస్తుంది. డాండ్రఫ్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. హెయిర్ గ్రోత్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే 2 రెట్లు వేగంతో హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను 2 రెమెడీస్ చెప్పాను. ఇందులో మీకు నచ్చింది ఏదో ఒకటి చేసినా చాలు. లేదు వారంలోనే ఒకటొకసారి ఇంకొకటొకసారి ట్రై చేస్తాం అనుకున్నా అలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా 2 నుండి 3 వారాల పాటు ట్రై చేస్తే హెయిర్ అనేది నిజంగా చెప్తున్నాను చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఒక్కటి చాలండి ఖచ్చితంగా అద్భుతాన్ని చేయడానికైతే. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.